గౌరవ మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, మరి గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి ఎమ్మెల్సీలకు, మరి నా తోటి కార్పొరేటర్లకు కూడా నమస్కారం చేస్తున్నాను. మేడం, ఈరోజు డీలిమిటేషన్ చర్చ జరుగుతుందో ఈ చర్చ విషయంలో చాలా గందరగోళంగా ఉంది. ప్రతి ఒక్క సభ్యుడిదే చెప్తున్నారు, మరి నేను కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు ఈ డీలిమిటేషన్ మా పార్టీకి తెలియకుండా, మా ఎమ్మెల్యే గారికి తెలియకుండా, మరి మాకు కూడా తెలియకుండా చేసి రాత్రి తీసుకొచ్చి ఈ రోజు ఈ మ్యాప్ మా చేతిలో పెట్టింది. మేడం, ఈ మ్యాప్ చూస్తే మాకేం అర్థం కావట్లేదు. కార్బన్ డివిజన్ ఇంతకుముందు ఎంత ఏదో మరి ఏ వర్తో కూడా మన కుల సంఘాలు కావచ్చు ఎవరినైనా అడగాలి కదా మేడం. అట్లా అడగకుండా వాళ్ళు వన్ సైడ్ అంటే ఏ ప్రజాప్రతి కూడా సంప్రదించకుండా డీలిమిటేషన్ చేసారు కనుక ఈ రోజు దీని మీద మేము చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే మరి ఈ రోజు ఎంఐఎం పార్టీ డివిజన్లో అయితే దెబ్బతీసే విధంగా డీలిమిటేషన్ జరిగిందని కోరుతా ఉన్నా. మేడం, ఈ రోజు చూసుకుంటే మీరు శంకరన్న అంటా ఉన్నాడు ఎంఐఎం పార్టీకి అనుకూలంగా అయినాయి డీలిమిటేషన్ చెప్తున్నారు కదా. శంకరన్న, నేను అడుగుతా ఉన్నా, హైదరాబాద్ పార్లమెంట్ లో 57 డివిజన్లు ఉంటే ఇదే సికింద్రాబాద్ లో 69 డివిజన్ మేడం. ఎక్కడ మద్దతు తెలుపుతారు ఎంఐఎం పార్టీకి అనుకూలంగా 7 డివిజన్ తయారు కొడతా ఉన్నా. శంకరన్న చెప్తున్నారు ప్రతి అభ్యర్థులు ఏమంటారంటే ప్రతి సభ్యుడు ఎంఐఎం అనుకూలంగా చేసుకున్నారు, ఎంఐఎం అనుకూలంగా అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా శంకరన్న, పార్లమెంట్ హైదరాబాద్ లో 50 అయితే మా సికింద్రాబాద్ లో మేడం ఎందుకంటే నా వార్డు గురించి చెప్తున్నా. మేడం, ఈ రోజు నేను చూపిస్తా ఉన్నా ఆ వార్డు మేము చూసిన తర్వాత ప్రతి ఒక్క అధికారిని అడిగినాం. మేము ఈ లీడర్ ఎట్లా అయింది, ఏ విధంగా మాకు అర్థం కావాలంటే ఏ అధికారి కూడా మాకు స్పందించలేదు ఇప్పటిదాకా. ఏ మున్సిపల్ ఆఫీస్ పోయినా కూడా చెప్పలేదు. మేడం, ఈ రోజు ఈ మ్యాప్ మా ముందర పెట్టి ఈ డివిజన్ మీద చెప్తా ఉన్నారు. ఈ డివిజన్ చెప్తా మేడం, మా డివిజన్ లో 2 ఏసీలు మేడం, ఒక టపచెపుత్ర, ఒక కార్వాన్. ఏ విధంగా క్లారిటీ లేదు ఈ మ్యాప్ లో కూడా, ఏం లేదు ఇప్పటిదాకా కూడా. అయితే మేము అడగొకటే మేడం, మేము ప్రజాప్రతినిధి కొనసాగుతాను. ప్రస్తుతానికి కూడా ఒకటే మాట నేను పదే చెప్తున్నా, ఎంఐఎం పార్టీని దెబ్బతీసే విధంగా ఈ డీలిమిటేషన్ అందరికీ ఇస్తాం మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి కార్పొరేటర్ మేడం. ఈ రోజు పార్టీ ఏ విధంగా మేడం నేను అనుకుంటానా, నా ఉద్దేశం చెప్తానా, ఈ డీలిమిటేషన్ పక్కన అయితే ఉందో పక్కడి బందిగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉంది మేడం ఇది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ డివిజన్ దెబ్బతీసే ఉంది మేడం ఇది. MIM party, BJP party, don't be discussing that, and you should be sitting down now. Ravinder garu, meer maatladandi. No, Ravinder garu, no, you.